బైబిల్లో బైబిల్ అనే మాట ఉందా? మరి బైబిల్ అని ఎందుకు అంటున్నాం? బైబిల్లో ఎవరైనా ఒక మనిషిని పులి అనొచ్చా? అలా ఉందా? కుర్చీ వెనక గుడ్డ మీద పులి బొమ్మ వేసుకోవచ్చని ఉందా బైబిల్లో? బైబిల్లో ఒక మనిషిని ఒకడు తనకు తానే సెల్ఫ్ టైటిల్ జయశాలి అని ఇచ్చుకోవచ్చని ఉందా? వీడికి చెప్పు ముందు సమాధానం. కనీసం ట్రినిటీకి కాన్సెప్ట్ ఉంది బైబిల్లో, నీకు కనీసం కాన్సెప్ట్ ఉందా? ఎక్కడ ప్రదర్శిస్తావు నీ అతి తెలివిని? ఈ ప్రపంచంలో ప్రతి మంచికి మూలాధారం దేవుడేనా? ఒప్పుకుంటారా? ఈ ప్రపంచంలో ప్రేమ ఉందా? ప్రేమ అనేటువంటి ఒకటి ఉందా? ప్రేమ ఉంటే ప్రేమకు ఆరిజిన్ ఉండాలి కదా. ప్రేమకు ఏం కావాలి? సంబంధం కావాలి. ప్రేమకు సంబంధం కావాల్సి వస్తే ప్రేమకు మూలం ఎవరు? వాక్యం ప్రకారం 1 యోహాను 4:8 ప్రకారం దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు కదా మూలం. మరి దేవుడు మూలమైనప్పుడు దేవుడికి ఇంకో లక్షణం కూడా ఉంది. ఆయన ఎవరి మీద ఆధారపడ్డు, తనకేదో కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఆయన అందరికీ సమస్తమును ఊపిరిని దయచేయువాడు. ఆయనలో మనము చెలిస్తున్నాము, బ్రతుకుచున్నాము, జీవించుచున్నాము. ఇది దేవుడు. దేవుడు ఇంకోటి మీద ఆధారపడితే ఆయన దేవుడు కాదు. ప్రేమించడానికి ఆయన దూతల మీద ఆధారపడి దూతలను సృష్టించుకున్నాడు అనుకోండి, ఆయన దేవుడు అవడు. ప్రేమించడానికి ఆయన ఆదాం మీద, హవ్వ మీద, మనుషుల మీద, నీ మీద, నా మీద ఆధారపడి ఆయన మనల్ని సృష్టించుకుంటే మనం లేకుండా ఆయనకు ప్రేమ దొరకదు. అప్పుడు ప్రేమ కోసం మన మీద ఆయన ఆధారపడాలి. అప్పుడు ఆయన దేవుడు అవడు. దేవుడు అనంతుడు, నిరాధారుడు. అందరూ ఆయన మీద ఆధారపడాలి, ఆయన ఎవరి మీద ఆధారపడడు. సంబంధం మొదట ఎక్కడుంటుంది? ప్రేమ మొదట ఎక్కడుంటుంది? దేవుళ్ళలో ఉంటుంది. దేవుడు ప్రేమకు మూలమైతే దేవునిలో మొదట సంబంధం ఉండాలి. దూతలు పుట్టక మునుపు, దూతల్ని సృజించక మునుపు, మనుషుల్ని సృజించక మునుపు, ఏ జీవరాశిని సృజించక మునుపు దేవుడు ఉన్నాడు. కలిగి ఉన్నదేది కలుగక మునుపు ఆయన ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అటువంటి దేవుడు అప్పుడు ప్రేమమయుడే, ఇప్పుడు ప్రేమమయుడే. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు, మారనివాడు.